జావాని యూజ్ చేయడం వల్ల మనకి అసలు ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది అనే ప్రాసెస్ కూడా మనకు తెలియాలి. ఓకే, నెక్స్ట్ అసలు జావా అనే ప్రాసెస్ ఎందుకు వచ్చింది అంటే, మనం జావా కన్నా ముందు ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ని యూజ్ చేసాం. అలా యూజ్ చేసే టైంలో లైక్ సి అన్నమాట. ఈ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ యూజ్ చేసేటప్పుడు కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, సి సపోజ్ ఎగ్జాంపుల్ సి తీసుకున్నాను నేను. సి అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టమ్ లో యూజ్ చేసే వర్డ్, ఎక్సెల్ ఇలా సిస్టమ్ కి సంబంధించి మాత్రమే ప్రోగ్రామింగ్ ఏమైనా ఎగ్జిక్యూట్ చేస్తే ఆ సిస్టమ్ వరకు మాత్రమే అది రన్ అవుతుంది. ఓకే, వేరే ప్లాట్ఫామ్ లో అది రన్ అవ్వట్లేదు. అలా వరల్డ్ వైడ్ గూగుల్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ ఎక్కడ చేసినా అది రన్ అవ్వట్లేదు. ఓకే, ఆ డ్రాబ్యాక్ వల్ల ఈ జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చాయి, లైక్ జావా. ఓకే, ఇవి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే, నెక్స్ట్ మనం సిలో ఎమ్మెలాక్ అండ్ ఫ్రీ ఆపరేషన్స్ యూజ్ చేసి వేరియబుల్స్ కి సమ్ స్పేస్ అనేది సేవ్ చేస్తున్నాం. ఓకేనా, మెమరీ తీసుకుంటున్నాం. కానీ జావాలో న్యూ అనే ఫంక్షన్, ఓకే, డిలీట్ అనే ఫంక్షన్, ఓకే, ఇవన్నీ ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్ ఇవన్నీ యూజ్ చేసి మనం ఫంక్షన్ ఏమైనా వేరియబుల్స్ వాటిని సేవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఎక్కడైనా సపోజ్ ఏదైనా మెమరీలో సమ్ డేటా డిలీట్ చేసినప్పుడు ఆ డేటాని ఆటోమేటిక్ గా కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అలాగే సి సపోర్ట్స్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ సి సపోర్ట్ చేస్తుంది. ఓకే, జావాలో డస్ నాట్ సపోర్ట్ పాయింటర్స్. ఓకే, నెక్స్ట్ సి ప్రొవైడ్స్ సమ్ లైబ్రరీ ఫైల్స్ అన్నమాట. అంటే అవి సిస్టమ్ ప్రోగ్రామింగ్ కి మాత్రమే యూజ్ అవుతాయి. ఓకేనా, మీకు తెలుసు ఆల్రెడీ స్టాండర్డ్ లైబ్రరీస్, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీస్ ఇవన్నీ కూడా సిస్టమ్ పర్పస్ మాత్రమే యూజ్ అవుతున్నాయి. అలా కాకుండా జావాలో మనం వెబ్ అప్లికేషన్స్ కి, మొబైల్ అప్లికేషన్స్ కి, క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ కి జావా అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సి కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సి ఫాస్టర్ గానే ఉంటుంది. ఎక్కడ ఓన్లీ సిస్టమ్ పర్పస్ మాత్రమే. ఓకేనా, ఆ విషయంలో కంపేర్ టు సితో పోలిస్తే జావా స్లోగానే ఉంటది. కాకపోతే సి అనేది ఒకే ప్లాట్ఫామ్ లో మాత్రమే ఫాస్టర్ గా ఉంటుంది. ఓకే, సి ఈస్ నాట్ పోర్టబుల్, జావా ఈస్ పోర్టబుల్. ఓకేనా, సి డస్ నాట్ సపోర్ట్స్ మనకి ఏవైతే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ అంటే ఎర్రర్స్ వచ్చినప్పుడు అవి ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకేనా, ఇన్హెరిటెన్స్, మల్టీ థ్రెడ్డింగ్ ఇవన్నీ కూడా సి సపోర్ట్ చేయదు. జావా ఇవన్నిటిని కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, అలాగే జావాతో పోల్చుకుంటే సి అనేది లెస్ సేఫ్. అంటే మనం సెక్యూర్డ్ పర్పస్ లో మనం వీటిని నమ్మలేం. ఓకేనా, జావాతో మనం ఏదైనా వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తే మోర్ సేఫ్. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఇంట్లో మాట్లాడరు. ఓకే, అది ఇంటరప్ట్ చేశారు కదా ఇంట్లో చూసుకో. ఓకే, దిస్ ఈస్ అబౌట్ హౌ differences between procedural and object oriented programming languages. ఓకే, నెక్స్ట్ అసలు ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి అనే కాన్సెప్ట్ చూద్దాము. ఫస్ట్ నేను ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అది ఏంటి అంటే క్లాస్ నేమ్ కాస్త హెలో అని తీసుకున్నా. ఓకే, ఐ వాంట్ టు ప్రింట్ హెలో స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ క్లాస్ హెలో, క్లాస్ నేమ్ ఏం తీసుకున్నానంటే హెలో అని తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఒక మెయిన్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాను, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. నేను నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ ఐ విల్ షేర్ screen sharing. Today only about introduction, that's why I'm not sharing. Okay, హలో మేడం చెప్పండి మేడం. రేపటి నుంచి నేను స్క్రీన్ షేర్ చేస్తానండి.
అర్థమైంది మేడం, అర్థమైంది, చెప్పారు మీరు. ఓకేనా? ఓకే, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ద్వారా మనం మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తాను. తర్వాత మనం ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని యూజ్ చేసి హలో స్టూడెంట్స్ అనే ఒక మెసేజ్ ని డిస్ప్లే చేయాలి అంటే దిస్ ఈస్ ద సింటాక్స్. ఓకే, ఫస్ట్ క్లాస్ నేమ్ రాయాలి, తర్వాత మెయిన్ ఫంక్షన్ రాయాలి, తర్వాత మనం ప్రింట్ ఏదైతే చేస్తున్నామో సిలో ప్రింట్ ఎఫ్ అని యూజ్ చేస్తాము, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని యూజ్ చేస్తాం. ఓకేనా? Yes, మేడం. ఓకే, నెక్స్ట్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ మెథడ్ ఓవర్లోడింగ్ అని చిన్న కాన్సెప్ట్ చెప్తాను ఈరోజు. ఓకే, మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, మెథడ్ ఓవర్లోడింగ్ లో ఎలా అంటే ఒక ఫంక్షన్ ఎట్లా అయితే మనం రాస్తామో ఆ ఫంక్షన్ నేమ్ సేమ్ నేమ్ తీసుకొని ఒక 4-5 ఫంక్షన్స్ అనేవి రాసుకోవచ్చు అనమాట. దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. ఓకేనా? జావాలో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ కాన్సెప్ట్ ఎలా డిఫైన్ చేస్తామంటే మల్టిపుల్ మెథడ్స్ యూజింగ్ సేమ్ నేమ్ బట్ విత్ డిఫరెంట్ సిగ్నేచర్ అని చెప్తాం. ఓకే, మెథడ్ ఓవర్లోడింగ్ మీన్స్ వీ కెన్ డిఫైన్ మల్టిపుల్ మెథడ్స్ యూజింగ్ సేమ్ నేమ్ బట్ విత్ డిఫరెంట్ సిగ్నేచర్స్ అని చెప్తాం. ఓకేనా? అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఐ వాంట్ టు యాడ్ 2 నెంబర్స్. ఓకే, int a ప్లస్ int b. ఓకే, నెక్స్ట్ ఐ వాంట్ టు యాడ్ 3 నెంబర్స్, నెక్స్ట్ ఐ వాంట్ టు యాడ్ 4 నెంబర్స్. ఓకే, ఇలా మనం ఒక 2-3 ఆపరేషన్స్ అనేవి చేయాలి ఒకే నేమ్ యూజ్ చేసి అన్నప్పుడు ఈ మెథడ్ ఓవర్లోడింగ్ వాడతాం అనమాట. ఓకే, రేపు ఒక ప్రోగ్రామ్ నేను చూపిస్తాను స్క్రీన్ షేర్ చేసి. Yes, మేడం.